హలో ఎవ్రీవన్. చిన్న చిన్న స్టెప్స్ చాలా పెద్ద సక్సెస్కి కారణమవుతాయి. అదేంటో మనం ఒక చిన్న స్టోరీలో తెలుసుకుందామా? అయితే అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి తీరని కోరిక ఉండేది. ఒకరోజు రాజదర్బార్లో ప్రజలందరికీ చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఏంటంటే, ఎవరైతే ఒక ఆవుని తన భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వస్తారో వాళ్ళకి నా రాజ్యంలో సగ భాగం ఇచ్చేస్తా అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. ఆ నెక్స్ట్ మూమెంట్ ప్రతి ఒక్కరు నేను ట్రై చేస్తా అని ప్రతి ఒక్కరు ట్రై చేయడం మొదలు పెడతారు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. ఆ క్రౌడ్లో నుంచి ఒక పర్సన్ రాజు దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, రాజుగారు నాకు ఒక 2 years టైం ఇవ్వండి, నేను ఇది చేసి చూపిస్తా అంటాడు. అప్పుడు రాజు ఆలోచించి, ఎస్ 2 years కదా, పోయేదేముంది, ఇచ్చేద్దాము అని 2 years కదా, తీసుకో అని చెప్పేశాడు. కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత సేమ్ పర్సన్ రాజదర్బార్లోకి నడుచుకుంటూ వస్తాడు. విత్ చాలా బలిష్టంగా ఉన్న ఒక ఆవుని తన భుజం మీద వేసుకుంటూ లోపలికి అలా నడుచుకుంటూ వస్తే ప్రతి ఒక్కరు షాక్లో ఉంటారు, ఇంక్లూడింగ్ రాజు. అప్పుడు రాజు దగ్గరికి వచ్చాక రాజు అడుగుతాడు, ఎలా చేసావు ఇది? అప్పుడు ఆ పర్సన్, ఏం లేదు రాజుగారు, నేను ఛాలెంజ్ చేసి మీ దగ్గర నుంచి వెళ్తూ ఒక చిన్న ఆవు దూడను చూశాను. నేను అప్పుడు మోయడానికి చాలా ఈజీగా ఉంది అది. కాకపోతే ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో నేను ప్రతిరోజు ఆవు దూడను నేను మోసాను, ప్రాక్టీస్ చేశాను. అది ప్రతిరోజు తన వెయిట్ పెరుగుతూ వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం నా స్ట్రెంగ్త్ కూడా అలాగే పెరుగుతూ వెళ్ళింది రాజుగారు. ఇందులో మాయా లేదు, మ్యాజిక్ లేదు. ప్రతిరోజు ఈ 2 సంవత్సరాలు నేను కన్సిస్టెంట్గా ఉన్నాను, నేను చేయగలిగాను రాజుగారు అని చెప్తాడు. సో ఈ స్టోరీని బట్టి నాకు అర్థమైంది అయితే, మీరు ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఉంటే మీరు ఎలాంటి టాస్క్ అయినా ఎందులోనైనా సక్సెస్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్.